నెలల తరబడి పనిచేసిన వారికి జీతం లేదు. రెండేళ్లుగా గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకున్న దిక్కులేదు. 4 వారాల క్రితం వాళ్లంతా పవన్ కళ్యాణ్ను కలిశారు. హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం తన మాట నిలబెట్టుకున్నారు. కృతజ్ఞతగా వాళ్లంతా వచ్చి పవన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఏంటా కదా ఒక్కసారి చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమస్య చెప్పుకున్న 4 వారాల్లోపే పరిష్కారం చేసినందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అవుట్సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరి మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 నెలలుగా పలువురు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో చేరిన నాటి నుంచి వారికి వేతనాలు అందటం లేదు. అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్న ఆ ఉద్యోగులు డిప్యూటీ సీఎం వద్దకు వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. మేము పనిచేసిన కాలానికి జీతాలిప్పించండి, ఉద్యోగ భద్రత కల్పించండి అని గత నెలలో మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి జీతం బకాయిల సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల చేయటం పట్ల మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. గత 2 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను 4 వారాల లోపు పరిష్కరించినందుకు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామన్నారు.